అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పవర్ మినిస్టర్ గారు సోలార్ పవర్ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం సింగరేణి ప్రారంభించినటువంటి ఈ ప్రక్రియ ఈరోజు భారతదేశం కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిన్న ప్రధానమంత్రి సాక్షాత్తు సోలార్ మీద ఆయన ప్రసంగం కానీ, ఆయన యొక్క ప్రకటన కానీ, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని సోలార్ మీద ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి సింగరేణియే కాదు, పవర్ మినిస్టర్ గారు కూడా దాన్ని మన రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉపయోగించుకొని రేపు మనకి భవిష్యత్తులో వచ్చే కష్టం పవర్ వాళ్ళే వస్తుంది. ఎందుకంటే ఐడల్ సోర్సులన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి. కాబట్టి ఐడల్ తోటి మనకి పవర్ వచ్చేటటువంటి అవకాశం లేదు. వచ్చేది కూడా స్థిరంగా వస్తుంది అనేది నమ్మకం లేదు. కాబట్టి దయచేసి మనం ప్రకృతి మీదనే ఆధారపడి ఉండాలి. బొగ్గు కూడా ఆ నిల్వలు కూడా కేవలం లిమిటెడ్ నిల్వలే ఉంటాయి. అవి కూడా ఎగ్జాస్ట్ అయిపోతే మనం కేవలం సూర్యుడి మీదనే ఆధారపడాలి. అందుకని అందరి ముందుగానే మనం మేలుకొని సోలార్ పవర్ లో ఎంత మాక్సిమం యూటిలైజ్ చేయగలుగుతామో సింగరేణి మాదిరిగానే అన్ని శాఖల్లో కూడా నిన్న ప్రధానమంత్రి చెప్పే దాంట్లో రూఫ్ టాప్ కానీ, అగ్రికల్చర్ పంప్స్ కానీ, లేదు ఏ రకమైనటువంటి అవకాశం ఉన్నా అది సోలార్ మీద అయితే మనకి ఎన్విరాన్మెంట్ దెబ్బతినకుండా, అదేవిధంగా పొల్యూషన్ లేకుండా పవర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పవర్ మినిస్టర్ గారు వీటి మీద దృష్టి పెట్టాలి. మీరు ఎట్లాగో వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నారు, మీరు ఇస్తే నేను ఎట్లా గట్ట పంటలు పండించగలుగుతా. దానికి వ్యవసాయదారులకు కూడా బోరుబావులకి పవర్ మనం సోలార్ ఇస్తే మీరు ఇచ్చే ఉచిత విద్యుత్ యొక్క నిధులు మిగులుతాయి. ఆ పైసలు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, హెల్త్ కి, సంక్షేమానికి, ఎడ్యుకేషన్ కి పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నా పంపు సెట్లు 30 లక్షలు ఉన్నాయి. ఆ 30 లక్షలకి మీరు సోలార్ కి కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసి రైతులు భాగస్వామ్యం కావాలంటే ఎంతో కొంత తీసుకొని ముందు రైతాంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క సోలార్ సిస్టమ్స్ ని, అదేవిధంగా పేదలకు మనం 200 యూనిట్లు ఇస్తామని చెప్పాం. వాళ్ళకి అవకాశం ఉన్న కాడ నాకు తెలిసి చిన్నవాళ్ళకు కూడా అన్ని స్లాట్ వీళ్లే వచ్చినాయి. భవిష్యత్తులో కూడా స్లాట్ వీళ్లే పెడతాం. ఆ 200 యూనిట్లు సరిపోయే ప్యానల్స్ కానీ మనం ఆ స్లాట్ మీద పెట్టగలిగితే ఆ పేదవాళ్ళకు కూడా మీరు ఇచ్చే ఉచిత విద్యుత్ సూర్యుడే ఇస్తాడు. వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. మీ భారం తగ్గించుకోండి. ఆ భారాన్ని ప్రజల సంక్షేమానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడుకుంటే మనం త్వరగా బయటపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి భట్టి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం ప్రధానమంత్రి ఏం చెప్పారో దానికి అనుసంధానంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అన్నిట్లో మనం ఒక ఇన్వాల్వ్మెంట్ చేసుకొని, అది రూఫ్ టాప్ కావచ్చు, ఫ్లోటింగ్ సోలార్ కావచ్చు, అదేవిధంగా మీరు చేసినటువంటి డంపులు ఉన్నాయి ఎండీ గారు ఓవర్ బడ్జెట్, వాటి మీద కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి అవి కూడా మొత్తాన్ని యూటిలైజ్ చేయండి. పక్కన మట్టి మొక్కలు వేసినా కూడా టాప్ మీద మీకు మళ్ళీ ఒక చోట 100 ఎకరాలు 200 ఎకరాలు దొరుకుతుంది. అటువంటి వాటిని కూడా మీరు సోలార్ వాడుకుంటే బట్టి గారి మీద భారం పడకుండా ఉంటుంది, మీ బొగ్గు మీద ఒత్తిడి రాకుండా ఉంటుంది. ఆ బొగ్గుని పరిశ్రమలకు వాడుకుంటే వేరే రకమైనటువంటి ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా మల్టీ వాల్యూ యాడెడ్ కింద మనం ఉపయోగించుకొని ఇటు కార్మికుల సంక్షేమం, జనకరాజు గారిని కానీ అదేవిధంగా సీతారామయ్య గారిని కూడా మీరు నిరుత్సాహపరచొద్దు. వాళ్ళ కార్మికుల పోరాటం, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి దెబ్బలాడుతున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పినవి కూడా మనం పరిశీలించుకొని కార్మికులకి మంచి సంక్షేమాన్ని ఇస్తూనే, అదేవిధంగా డిఎంఎఫ్ కి సంబంధించి గతంలో స్థానిక సంస్థలకు ఇచ్చేవాళ్ళు, ఈ మధ్యకాలంలో మొత్తం బట్టి గారి ఫోకసానికి వెళ్తున్నాయి. అక్కడ నుంచి మళ్ళీ ఎన్ని వస్తున్నాయో ఎన్ని రావట్లేదో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దానికి గ్రీన్ ఛానల్ పెట్టుకోండి, ఫైనాన్స్ గానే పెట్టుకోండి. ఆ డబ్బును ఆ జిల్లాలకే వాడేటట్టుగా, ఆ జిల్లాల యొక్క పరిస్థితి ముఖ్యంగా గిరిజన ప్రాంతం, అటవీ ప్రాంతంలో బొగ్గలు వస్తాయి. మీరు చూశారు రామగుండం, మంచిర్యాల దగ్గర నుంచి సత్తుపల్లి దాకా బొగ్గుంది అంటే గోదావరి పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతం, అటవీ ప్రాంతం, అమాయక ప్రాంతం, ఇందుట్లోనే మీకు బొగ్గు దొరుకుతుంది.
ఆ బొగ్గుకి సంబంధించినటువంటి పేద ప్రజలు ఇప్పుడు మా కనకయ్య గారు చెప్పారు, ఓపెన్ కాస్ట్ పెట్టిన దగ్గర ఇబ్బందులు రాగమయ్య గారు చెప్పారు. వీటికన్నిటికీ ఆ నిధుల్ని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, హెల్త్, ఎడ్యుకేషన్, మిమ్మల్ని బొగ్గు తీసుకునేదానికి ఆపేదానికి అవకాశం లేదు, బొగ్గు కావాల్సిందే. కానీ అక్కడ జరిగే నష్టానికి ఎన్విరాన్మెంట్ నష్టం కానీ, ప్రజల నష్టం కానీ, ప్రజల ఇబ్బందులు కానీ మీరే దాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలోకి వెళ్ళినప్పటికీ కూడా మీ నిధులు స్పెసిఫిక్ గా ఈ పనులకే వాడేటట్టుగా మీరు వాడుకోవాలి. అందుకని ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మన మనిషే కాబట్టి ఆ నిధులు సపరేట్ గా పెట్టుకొని ఈ ప్రాంత అభివృద్ధికి వాడాలని చెప్పి అందుట్లో కూడా హెల్త్, ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇస్తే ఈ ప్రాంత ప్రజలు, యువకులు, ముఖ్యంగా గిరిజనులు, గోండులు ఉన్నారు, కోయలు ఉన్నారు, లంబాడీలు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతంలో వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ ట్రైనింగ్ కానీ, అదేవిధంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కానీ, దీనికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏదైనా అవకాశాలు వస్తే ఆ గిరిజన యువకులకు మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. వీటి మీద సింగరేణి ఫోకస్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, సింగరేణి ఇందాక పెద్దలు చెప్పారు, మా పాయం గారు, మా దాస్ గారు, రామదాస్ గారు, మరి అది అందుట్లో వాస్తవాలు ఎంతో. బలరాం గారు కూడా అందుట్లో అప్పుడు డైరెక్టర్ ఉన్నారు కాబట్టి జరిగిన లోటుపాట్లు మనకు తెలుసు, సరిదిద్దుకునే మార్గాలు కూడా మనకు తెలుసు. కాబట్టి బట్టి గారి సహాయ సహకారాలు తీసుకొని తక్షణమే వాటిని ఎక్కడైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులు సరిదిద్దుకుంటూనే ఈ సంస్థను నిలబెట్టడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం మన బాధ్యత. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సంస్థల పట్ల, వ్యవస్థల పట్ల అందరం కూడా ఒక కమిట్మెంట్ తోటి ప్రజలు మనకి ఈ అధికారాన్ని ఇచ్చారు. గతంలో జరిగింది బాగలేదనే ఉద్దేశంతో ఇచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్